కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనము. నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడిస్తున్న ఈ దినాన్ని నీకు వాగ్దానం ఏంటి అంటే, దేవుని మందిరమందు నివసించేవారు ధన్యులు అంట. అంటే దేవుని మందిరంలో నివసించాలంటే మేము నిత్యము మందిరంలోనే ఉండిపోవాలండి అంటే అలా కాదు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి అక్కడికి దిగి వస్తూ ఉంటుంది. దేవునితో నీకు సహవాసం వస్తూ ఉంటుంది. కనుక నీ హృదయము దేవుని మందిరమై ఉన్నది కనుక నీ హృదయంలో దేవునికి అవకాశం ఇచ్చి, నీ స్థానాన్ని ఇచ్చి, దేవుని ఎల్లప్పుడూ నువ్వు స్తుతియాగం చెల్లించినప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఒక మాట చెప్తాను, దావీదు ఎప్పుడు స్తుతియాగం అర్పించేవాడు కనుకనే దావీదు ధన్యుడయ్యాడు. అలాగే నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి నువ్వెల్లప్పుడూ నీ హృదయంలో స్తుతియాగం చేస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ధన్యుడు అని చెప్పి వదిలిపెట్టే దేవుడు కాదు, అంతగా నిన్ను హెచ్చించి ఆశీర్వదించే దేవుడు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసి